అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 24 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 24 అధ్యాయాల్లో కూడా న్యాయాధిపతుల కాలం ముగిసిపోయి రాజుల కాలం రావడం, మొదటి రాజు అయిన సౌలు చెడ్డవాడిగా మారిపోవడం, దావీదు నుండి మనం ఏం నేర్చుకోవాలి, సౌలు నుండి మనం ఏం నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. సమూయేలు మృతునందగా ఇజ్రాయేలీలు అందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివాసములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. సమూయేలు చనిపోవడం అనేది ఒక తరం ముగిసిపోయింది అనే విషయాన్ని మనకు సూచిస్తుంది. సమూయేలు న్యాయాధిపతుల్లో ఆఖరివాడైనప్పటికీ ఇజ్రాయేలీని ఎలా మంచి మార్గంలో నడిపించాడు, ఇజ్రాయేలీకి రాజునిచ్చే సమయంలో కూడా దేవుడి ఇష్టానుసారంగా సమూయేలు ఎలా నడుచుకున్నాడు, తన జీవితాంతం దేవుణ్ణి ఎలా మహింపరిచాడు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. అంత గొప్ప భక్తుడు చనిపోవడం అనేది ఇజ్రాయేలీలో ఒక తరం ముగిసిపోయింది. న్యాయాధిపతుల కాలం పూర్తిగా అంతరించిపోయింది. ఇంకా దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళ కాలం పోతుంది, రాజుల కాలం మొదలవుతుంది అనేది ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. సమూయేలు చనిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అతని గురించి బాధపడ్డారు. ఆ తర్వాత దావీదు మళ్ళీ ఎక్కడికి పారిపోయాడు? పారాను అరణ్యమునకు పారిపోయాడు. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఈ అధ్యాయంలో ఈ నాబాలు గురించి మనం ఎక్కువగా చదువుకుంటాం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇతడు బాగా ఆస్తి గలవాడు, పశువులు అవన్నీ ఎక్కువగా ఉన్న భాగ్యవంతుడు అనేది దేవుడు ఇతడు గురించి చెప్తున్న విషయం. అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అతని భార్య అయిన అబిగయీలు గురించి మాత్రం సుబుద్ధి గలది, రూపసి అయినది రెండే పదాలు చెప్పినప్పటికీ దేవుడు ఏవలో చూస్తున్న లక్షణాలు ఏంటి, ఆ నాబాల్లో చూస్తున్న లక్షణాలు ఏంటి, రెండు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. చూడండి, నాబాలు అనే వ్యక్తి బయటికి బాగా ఆస్తి గలవాడు. అతడి భార్య అయిన అబిగయీలు లోపల హృదయంలో మంచి సుబుద్ధి గలది. రెండు కూడా పూర్తిగా వ్యతిరేకమైన స్వభావాలు అయినప్పటికీ వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు గురించి మనం చదువుకున్నాం, యెహోషువ కాలేబు గురించి. కాలేబు మంచివాడైనా కానీ అతడి వంశంలో పుట్టిన నాబాలు మాత్రం మోటువాడు, దుర్మార్గుడు అన్నాడు. చూడండి, దేవుడు తన భార్యనేమో సుబుద్ధి గలది, మంచిగా ఆలోచించేది అని చెప్తున్నాడు. నాబాలేమో దుర్మార్గుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. దావీదు ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్న కొంతమంది సేవకులను పంపించి ఆ నాబాల్ని ఒక సహాయం అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి అంటున్నాడు. చూడండి, అంటే నాబాలుకి దావీదికి అంతకుముందు ఏదో పరిచయం ఉంది అని దాని అర్థం. ఏం జరుగుతుందో చూద్దాం. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారు అను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెల్లోనున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. ఆ దావీదు నాబాల్ని ఏమడుతున్నాడంటే, అంతకుముందు మేము నీ గొర్రెల కాపర్లకి సహాయం చేశాం కదా, కావాలంటే నువ్వు నీ పనివారిని అడుగు, మేము వాళ్ళకి ఎంత సహాయం చేసామో వాళ్ళు చెప్తారు. అంతకుముందు మేము నీకు సహాయం చేసాం, ఇప్పుడు నా పనివారు ఇబ్బందుల్లో ఉన్నారు. దావీదు పారిపోతున్నాడు కదా సౌలు దగ్గర నుండి. అంతమందికి రోజు ఆహారం పెడతాం, వాళ్ళని పోషించడం కొంచెం కష్టమైన పని. మా దగ్గర ఉన్న పని వాళ్ళకి సరిగ్గా ఆహారం లేదు, నువ్వు మాకు సహాయం చేయి. నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత, నీకు ఇష్టము వచ్చినట్టు. అంతకుముందు మేము చేసిన సహాయాన్ని బట్టి నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకో, నా దగ్గర ఉన్న పని వాళ్ళ మీద దయచూపు అని చెప్పేసి దావీదు అడుగుతున్నాడు. శుభదినమున మేము వచ్చితిమి అంటే యాక్చువల్గా గొర్రెల బొచ్చు కత్తిరించడం అనేది గొర్రెల కాపర్లకి మంచి లాభాన్ని ఇచ్చే రోజు. ఆ రోజు మంచిగా వాళ్ళకి లాభాలు వస్తాయి కాబట్టి వాళ్ళు సహాయం చేయడానికి వీలు కుదురుతుంది అన్నట్టుగా దావీదు, ఇదిగో శుభదినాన్ని మేము వస్తున్నాము, మా దగ్గర ఉన్న పని వాళ్ళకి సహాయం చేయి, అంతకుముందు నేను చేసిన మేలును జ్ఞాపకం చేసుకో, కావాలంటే ఒకసారి నీ పని వాళ్ళని అడుగు, అంతకుముందు మేము ఎంత మేలు చేసామో తెలుస్తుంది అన్నట్టుగా తన దగ్గర ఉన్న మనుషుల్ని
పోషించడానికి దావీదు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, దావీదు పనివాళ్ళు వచ్చి దావీదు చెప్పమందంతా కూడా నాబాలుకు చెప్పారు. అప్పుడు నాబాలు మాట్లాడుతున్నాడు. నాబాలు, దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసము తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాబాలు దుర్మార్గుడని. దేవుడు పైన చెప్పాడు కదా, అతడు దుర్మార్గుడు, మోటువాడు అని చెప్పేసి. చేసిన మేలును మర్చిపోయి ఇప్పుడు దావీదే కష్టాల్లో ఉన్నాడు కాబట్టి, సౌలు నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి నన్నేం చేస్తాడులే దావీదు అన్నట్టుగా దావీదుకి సహాయం చేయడానికి నిరాకరిస్తున్నాడు. దావీదు ఎవరు, యెషై కుమారుడు ఎవరు అని మాట్లాడుతున్నాడంటే దావీదుని అవమానపరుస్తున్నాడు. తన యజమాన్ని విడిచి పారిపోయినా అంటే సౌలు దగ్గర నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు కదా అని చులకనగా మాట్లాడుతున్నాడు. సహాయం చేయడానికి నిరాకరించాడు అని దాని అర్థం. దావీదు పనివారు వెనకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. వాళ్ళు తిరిగి వచ్చి దావీదుకి జరిగిందంతా చెప్పారు. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. దావీదు దగ్గర ఉన్న 600 మందిలో 400 మందిని వెనకేసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు. 200 మంది అక్కడే సామాన్ల దగ్గర ఉంటున్నారు. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నాబాలు చేసింది తప్పే అయినప్పటికీ దావీదు కోపంతో 400 మందిని వెనకేసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు అంటే దావీదు ఎంత అసహనానికి లోనయ్యాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఒక పక్కన సౌలు నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. తన దగ్గర ఉన్న వాళ్ళకి భోజనం పెడతానికి ఆహారం లేదు. సహాయం అడిగితేనేమో అతను నిరాకరిస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు, చులకనగా చూస్తున్నాడు. ఇవన్నీ కూడా దావీదు భరించలేక దావీదు కూడా తనలో ఉన్న ఓపికని కోల్పోయాడు. ఓపిక కోల్పోయి యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. ఒక రకంగా పగ తీర్చుకుంటున్నాడు తనకి సహాయం చేయలేదు కాబట్టి అని దాని అర్థం. అంటే దావీదు కూడా ఓపిక కోల్పోయి తప్పు చేయడానికి రెడీ అవుతున్నాడు అని దాని అర్థం. సౌలు దగ్గర అన్నా కానీ దేవుడు అభిషేకించిన వ్యక్తి అనే ఒక విషయం ఉంది సౌలుని చంపకుండా ఆపడానికి. నాబాలు దగ్గర అది కూడా లేదు. నాబాలు ఆల్రెడీ చెడ్డవాడని మనం పైన చదువుకున్నాం. ఈ కారణాలన్నీ పెట్టుకొని దావీదు ఓపిక కోల్పోయి అతని మీద యుద్ధం చేయడానికి, ఒక రకంగా పగ తీర్చుకోవడానికి, అంటే తప్పు చేయడానికి రెడీ అవుతున్నాడు, సిద్ధం అవుతున్నాడు అని దాని అర్థం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. ఒక పనివాడు వెళ్ళి జరిగిందంతా కూడా అబిగైలుకి చెప్తున్నాడు. ఆ నాబాలు యొక్క భార్యకి మనం ముందే చదువుకున్నాం కదా, ఈవిడ మంచి జ్ఞానం కలిగినది, సుబుద్ధి కలిగినది అని అందరికీ అర్థమవుతుంది. అతని దగ్గర ఉండే పనులకు కూడా అర్థమవుతుంది ఆ నాబాలు పనికి మాలిన వాడు, అతను ఎవరి మాట కూడా వినడు అని. అతని పనివాళ్లే అతని గురించి అలా అనుకుంటున్నారు అంటే, వాళ్ళందరూ వెళ్ళి అబిగైలుకి చెప్తున్నారు అంటే ఆ నాబాలు ఎంత మూర్ఖుడు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. అలాగే ఈ అబిగైలు మంచి జ్ఞానం కలిగినది అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. వీళ్ళు జరిగిందంతా చెప్పి, ఇదిగో దావీదు అంతకుముందు మాకు బాగా సహాయం చేశాడు, అతనికి ఇప్పుడు మనం మేలు చేయాలి. అయితే నాబాలు నిరాకరించి కఠినంగా మాట్లాడాడు. ఇప్పుడేమో దావీదు తన సైన్యాన్ని వేసుకుని యుద్ధం చేయడానికి వస్తున్నాడు, మన ఇంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు, ఏదోటి చేయమ్మా అని చెప్పేసి, ఏదోటి ఆలోచించమ్మా అని చెప్పేసి ఆ పని వాళ్ళు వెళ్ళి ఆ అబిగైలుని అడిగారు. అందుకు అబిగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షపు తిత్తులను, వండిన 5 రొట్టెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష తీగలను, 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి. జ్ఞానం కలిగినది, సుబుద్ధి కలిగినది అని మనం పైన మాట్లాడుకున్నాం. దాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తున్నాం. త్వరపడి అని ఉంది చూడండి. మంచి పని చేయడానికి మనం కొంచెం
కొంచెం ఆలస్యం చేసినా కానీ ఏదో ఒక కీడు సంభవించిద్ది. రేపొద్దున చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని మంచి పనిని ఎప్పుడు కూడా మనం పోస్ట్ పోన్ చేయకూడదు. జ్ఞానం కలిగిన వాళ్ళు, సుబుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే మంచి పనులు చేయడానికి త్వరపడతారు, చెడ్డ పనుల్ని పోస్ట్ పోన్ చేస్తారు. మనం ఎలా ఉంటామంటే చెడ్డ పనుల్ని వెంటనే చేసేస్తాం, మంచి పనులు మాత్రం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాం. అలా కాకుండా ఈ అబిగేల్ ఏం చేస్తుంది, త్వరపడి ఏదైతే దావీదు సైనికులకు అవసరమో ఆ సహాయం మొత్తాన్ని కూడా రెడీ చేసి తనకంటే ముందుగా వాటిని పంపించి, ముందెళ్తే దొరికింది కదా అని చెప్పి ఆమె చంపేస్తారు, వాళ్ళు ఎలాగో యుద్ధానికి వస్తున్నారు కాబట్టి. అలా కాకుండా ముందుగా సహాయాన్ని పంపించి వెనక నేను వస్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి గార్ధబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకుముందు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయమును దావీదు శత్రువులకు కలుగుజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. దావీదు ఏమనుకుంటున్నాడు, నేను అంతకుముందు సహాయం చేశాను కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న జనాలకి సహాయం అవసరం ఉన్నప్పుడు అతడు చేయాలి కదా, చేయలేదు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళందరినీ కూడా అంతం చేస్తాను అనే ఉద్దేశంలోనేమో దావీదు ఉన్నాడు. ప్రమాణం కూడా చేశాడంట. ఈ ఉద్దేశంతో దావీదేమో యుద్ధానికి వస్తున్నాడు, ఒకరికొకరు ఎదురుపడ్డారు. అబిగైలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను ఈ అబిగైలు మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. జ్ఞానవంతులు ఎలా మాట్లాడతారు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము. చూడండి, ఈ దోషము నాదని భావించు అంటుంది. యాక్చువల్గా అబిగైల్ది ఏం తప్పు లేదు, తప్పంతా కూడా నాబాలుది. అయినప్పటికీ నాబాలు అంటే తన భర్త యొక్క తప్పును తన మీద వేసుకుని మాట్లాడుతుంది. నేనేం తప్పు చేయలేదు, నా భర్త చేశాడని చెప్పి తన భర్త మీదకి దోసేయాలని ప్రయత్నించట్లా. తన భర్త తప్పుని తన మీద వేసుకొని నా మాటలు విను, నేను చెప్పేది ఆలకించు అని దావీదుని బతిమలాడుతుంది. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. నాబాలు అంటే ఆ భాషలో దాని అర్థం కూడా దుష్టుడు అని దాని అర్థం. అతడి పేరుకు తగ్గట్టే అతడు గుణాలు ఉన్నాయి, అతడు మంచివాడు కాదు. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఇదిగో నువ్వు కొంతమందిని పంపించావు కదా సహాయం కోసం, వాళ్ళు నా దగ్గర రాలేదు, డైరెక్ట్గా నాబాల్ దగ్గరికి వెళ్ళారు, నా దగ్గరకు వచ్చి ఉంటే నేను సహాయం చేసేదాన్నే అన్నట్టుగా మాట్లాడుతుంది. వాళ్ళు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను రక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. ఎలా మాట్లాడుతుందో చూసారా, మధ్యలో దేవుణ్ణి పెడుతుంది. ఇదిగో ఇలా చేయడం తప్పు కదా అని చెప్పి డైరెక్ట్గా దావీదు యొక్క తప్పుని ఎత్తి చూపట్ల. పగదించుకోవడం తప్పు, నువ్వు మంచోడివేనా, నీకు బుద్ధి ఉందా, ఎలా మాట్లాడట్లా. ఇదిగో నువ్వు ఇంకా తప్పు చేయకుండా దేవుడు నిన్ను ఆపి ఉన్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా, నువ్వు పగదీర్చుకోకుండా, నువ్వు ఏ తప్పు చేయకుండా దేవుడు నా ద్వారా నిన్ను ఆపుతున్నాడు, ఈ విషయాన్ని గుర్తించు అన్నట్టుగా మంచి జ్ఞానంతో మాట్లాడుతుంది. అంటే ఎదుటి వాళ్ళు ఆలోచించే విధంగా. అదే నువ్వు తప్పు చేస్తున్నావు అని డైరెక్ట్గా చెబితే దావీదు నేను తప్పు చేస్తున్నాను అని చెప్పేసి అక్కడికక్కడ చంపేస్తాడు ఆమెని. అలా కాకుండా ఇదిగో నువ్వు తప్పు చేయకుండా నా ద్వారా దేవుడు నిన్ను ఆపాడు. నీ శత్రువులు ఎవరెవరైతే నీకు కీడు చేయని ఉద్దేశిస్తారో వాళ్ళందరూ కూడా నాబాలు వలె ఉందరు. అంటే నాబాలు నశిస్తాడు, నీకెవరెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నశిస్తారు. కాకపోతే నువ్వు పగ తీర్చుకోవద్దు, దేవుడు చూసుకుంటాడు కదా, తీర్పు దేవుడికి వదిలే, నువ్వు పాపం చేయకు అని దావీదుతో చెప్తుంది అబిగైలు. అంత ముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం, దావీదు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు అని చెప్పేసి. సౌల్ని ఎందుకు చంపట్లేదు దావీదు, నేను చంపను, కావాలంటే దేవుడే చంపుతాడు, దేవుడే ఇంకో రకంగా చూస్తాడు, కానీ నేనైతే సౌల్ని చంపను, నేను తీర్పు తీర్చను, దేవుడు తీరిస్తే ఓకే, నేను నా చేతులతో ఒకరిని చంపను అని సౌల్ని వదిలేశాడు కదా దావీదు. దావీదులో ఉన్న లక్షణాలని మరలా దావీదుకి గుర్తు చేస్తుంది అబిగైలు. కేవలం అభిషేకించిన వాడని సౌల్ని వదిలేయడం
వదిలేయడం మాత్రమే కాదు, ఎవరి మీదైనా కానీ పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదో అసహనంలో ఉండటం వల్ల, సౌలు నుండి తప్పించుకునే చిరాకులో ఉండడం వల్ల, తన దగ్గర ఉన్న మనుషులకి ఆహారం పెట్టలేకపోతున్నానే అనే బాధ వల్ల నువ్వు ఓపిక కోల్పోయి నాబాలు మీద యుద్ధం చేయడానికి వస్తూ ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచించు, అది తప్పు కదా. నువ్వు తప్పు చేయకుండా దేవుడిని నాపాడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలే చేస్తాడు. నీ శత్రువులు నశిస్తారు కానీ నువ్వు వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు అన్నట్టుగా దేవుడి జ్ఞానం మాట్లాడినట్టుగా దావీదు లక్షణాలను దావీదుకే గుర్తు చేసి మంచి జ్ఞానంతో మాట్లాడుతుంది అబిగయలు. అయితే నేను నా ఏలిన వాడవగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. తన భర్త చేసిన తప్పును తన మీద వేసుకొని నా తప్పును క్షమించుము అంటాను. చూడండి, ఇదిగో మీ అందరికి కూడా నేను కానుక తెచ్చాను. మీరు అందరూ కూడా అంతకుముందు మాకు సహాయం చేశారు. కృతజ్ఞతగా ఇది ఉంచండి. మీరు అందరూ కూడా తినటానికి ఉండటానికి ఇది ఉంచండి. ముందే పంపించింది కదా ఏమేమి వెళ్ళాలో అవన్నీ కూడా కానుకగా ఇస్తుంది. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. దావీదు చేసిన అంతకుముందు మంచి పనులు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో దేవుడు యుద్ధాలు చేయమంటే యుద్ధం చేస్తున్నావు, వాళ్ళు నిన్ను సౌలుకి అప్పగిస్తారని నీకు తెలిసినా కానీ ఇజ్రాయేలీలు నువ్వు కాపాడుతున్నావు అని దావీదులో ఉన్న మంచి లక్షణాలను దావీదుకే గుర్తు చేస్తుంది. నువ్వు పాపం చేయకు, నువ్వు పాపం చేయకుండా దేవుడు నా ద్వారా నిన్ను ఆపుతున్నాడు అని చెప్తుంది. నీవు బ్రతుకు దినములన్నింటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా నొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసరజేయును. దావీదు వడిసెలతో చంపాడు కదా గొలియాతుని, అదే సందర్భాన్ని గుర్తు చేస్తూ దేవుడే నీ శత్రువుల్ని శిక్షించే బాధ్యత తీసుకుంటాడు. నువ్వెందుకు చంపడం? నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా నొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. నీకేం కాకుండా, నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఏం కాకుండా దేవుడు కాపాడతాడు కదా. మిమ్మల్ని రక్షించడమైనా మిమ్మల్ని పోషించడమైనా అవన్నీ కూడా దేవుడు చేస్తాడు కదా. మనం పగ తీర్చుకోవడం దేనికి అన్నట్టుగా మాట్లాడుతుంది. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేలీల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగదీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమునైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. నిష్కారణంగా ఎందుకు యుద్ధం చేయడం? నాబాలును బట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపడం దేనికి? చంపిన తర్వాత పగదీర్చుకున్నందుకు నువ్వు మళ్ళా బాధపడడం దేనికి? మళ్ళా దేవుడి దగ్గర నువ్వు పశ్చాత్తాపడడం దేనికి? నువ్వు తప్పు చేయకుండా దేవుడు నా ద్వారా నిన్ను ఆపుతున్నాడు. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. రాజైన తర్వాత మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకో, అంటే మమ్మల్ని రక్షించే బాధ్యత నీకుంది. తర్వాత మమ్మల్ని ఎలాగో రక్షించాల్సింది నువ్వే. ఇప్పుడు ఎందుకు నిష్కారణంగా యుద్ధం చేసి మా పట్టణంలో ఉండే వాళ్ళందరినీ కూడా చంపడం అని చెప్పేసి తప్పు చేయకుండా దావీదుని ఆపుతుంది అబిగయలు. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దావీదు చెప్పిన ఈ మాటలు కూడా మనం గమనించాలండి. నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నువ్వింత తెలివైన దానివే, బాగా జ్ఞానంతో మాట్లాడేవే అనట్లా దావీదు. నేను పాపం చేయకుండా దేవుడు నీ ద్వారా నన్ను ఆపాడు అని దేవుడి ప్రణాళికను గుర్తిస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఏదైనా పాపంలో పడిపోతున్నప్పుడు దేవుడు ఎవరో ఒకళ్ళని పంపించి మనల్ని గద్దిస్తాడు. అది దేవుడే మనల్ని గద్దిస్తున్నాడు, మనం పాపం చేయకుండా దేవుడే వాళ్ళ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు అని మనం దేవుడి ప్రణాళికను గుర్తించామనుకోండి, మనం పాపంలో పడిపోకుండా దావీదు వంటి వాళ్ళం అవుతాం. వాళ్ళు హెచ్చరించినా కానీ మనం పాపంలో పడిపోయామనుకోండి, మనం సౌలు వంటి వాళ్ళం అవుతాం. ఒక్కోసారి మనం ఓపికను కోల్పోయి పాపంలో పడిపోయే అవకాశాలు వస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ప్రేమతో ఆ పాపం నుండి మనల్ని బయటికి లాగడానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆయన మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆయన ప్రణాళికను గుర్తించాలి. మనం పాపం చేయకుండా ఎవరెవరి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అని మనం గుర్తించగలగాలి. ఎవరన్నా మనల్ని హెచ్చరించినప్పుడు నువ్వేంట్లే నాకు చెప్పేది, నీలో కూడా చాలా లోపాలు ఉంటాయి కదా, నువ్వు కూడా చాలా చెడ్డదానివే కదా. ఇప్పుడు అబిగయలు వచ్చి దావీదుకి చెప్పగానే నువ్వేంటి నాకు చెప్పేది, నీ భర్తే చెడ్డవాడు కదా అని చెప్పేసి దావీదు అనుకుని ఉంటే అబిగయలు మాటలు వినగలిగేవాడా? దావీదు అబిగయల్ని చూడలా, ఆవిడ చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా?
కాదా, అవి దేవుడి మాటలా కాదా అనే విషయాన్ని చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇదిగో నేను తప్పు చేయకుండా దేవుడు నన్ను ఆపాడు, నేను తప్పు చేయకుండా నీ ద్వారా నన్ను ఆపిన దేవుడికి స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడును విడవబడడు అన్న మాట నిశ్చయము అని చెప్పి, ఇదిగో నువ్వు గనక నన్ను ఆపకపోయిండుంటే, నీ ద్వారా దేవుడు నన్ను అడ్డుకోకపోయిండుంటే, దేవుడి ప్రణాళికను కూడా గుర్తిస్తున్నాడు చూడండి దావీదు. నన్ను ఆటంకపరిచిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు అన్నాడు చూడండి. ఈ సమయానికి దావీదు తప్పు చేస్తున్నాడని దావీదు గుర్తించాడు. నేను పగ తీర్చుకొనకుండా ప్రాణము తీయకుండా నిష్కారణంగా నాబాలును బట్టి నాబాలు కుటుంబం మొత్తానికి నేను హాని చేయడం దేనికి, నేను ఈరోజు ఈ పాపం చేయకుండా దేవుడే నీ ద్వారా నన్ను ఆపాడు అని దావీదు గుర్తిస్తున్నాడు. ఆమెను కూడా ఆశీర్వదిస్తున్నాడు. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఇంకా నేను యుద్ధం చేయను, నా తప్పు నేను గుర్తించాను అని ఇంకా ఆమెను వెళ్ళిపోమంటున్నాడు. ఆవిడిచ్చిన బహుమతిని కానుకని తీసుకున్నాడు. అబిగయేలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి తాగుచు బహు సంతోషించుచు మత్తుడిగా ఉండెను గనుక. ఒకవేళ ఈ సమయంలో దావీదు వచ్చి యుద్ధం చేసుంటే ఒక్క దెబ్బతో చనిపోయాడు నాబాలు. ఏమీ ఆలోచించకుండా, జరిగిన వాటి యొక్క ప్రతిఫలాన్ని చూడకుండా తన ఇష్టానుసారంగా తాను గడుపుతున్నాడు. తినుచు తాగుచు సంతోషించుచు మత్తుడిగా ఉన్నాడు నాబాలు అని దాని అర్థం. తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఆల్రెడీ మత్తుడిగా ఉన్నాడు, చెప్పిన అర్థం కాదు కాబట్టి పొద్దున వరకు ఆమె ఏం చెప్పల. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఉదయాన్ని లెగ్గానే నాబాలుకు చెప్పింది అబిగయలు జరిగిందంతా కూడా. అయ్యో, రాత్రి నేను ఇంత చేశానా, దావీదు చంపడానికి దగ్గర దాకా వచ్చాడా అని భయపడి ఆ భయము చేత అతను గుండె పగిలేను, అంటే గుండెపోటు వచ్చింది. అతడు రాతి వలె బిగుసుకుపోయాను, ఏదో పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా అయిపోయాడని దాని అర్థం. 10 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనం తప్పు చేయకూడదు. ఎదుటి వాళ్ళు మన ఎడల అన్యాయంగా ప్రవర్తించినా కానీ వాళ్ళ మీద తీర్పు తీర్చుకోవడానికి మనం త్వరపడకూడదు, వాళ్ళ మీద మనం పగ తీర్చుకోకూడదు. మనం దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించాలి. తీర్పు తీర్చే పని దేవుడికి వదిలేయాలి. దేవుడు చూసుకుంటాడు ఏది మంచిదో ఏది చెడ్డదో. ఒకవేళ దావీదు యుద్ధం చేయడానికి వచ్చినా నాబాలు చనిపోయాడు, దావీదు యుద్ధం చేయకుండా ఉన్నా కానీ నాబాలు చనిపోయాడు. కాకపోతే ఒకవేళ యుద్ధం చేసుంటే దావీదు కూడా చెడ్డవాడయ్యేవాడు. ఇప్పుడు చూడండి, దావీదు యుద్ధం మధ్యలో ఆపేశాడు కాబట్టి, తిరిగి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తన తప్పును గుర్తించాడు కాబట్టి దావీదేమో మంచివాడయ్యాడు. నాబాలుకు పడాల్సిన శిక్ష నాబాలుకు పడింది. దేవుడు నాబాలుకి తీర్పు తీర్చాడు. మన శత్రువుల్ని మనం శిక్షించాల్సిన అవసరం లేదు. మనం మంచిగా బ్రతికితే దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మనం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని మనం దేవుడికి వదిలేయాలి. దేవుడు మనకి ఏ పని చెప్పాడో ఆ పని మాత్రమే చేయాలి. దేవుడి పనిలో మనం తలదొచ్చకూడదు. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ అధ్యాయం నుండి నేర్చుకోవాలి. నాబాలు చనిపోయినది దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను దావీదు చూడండి, మరలా దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని ఇక్కడ గుర్తిస్తున్నాడు. నేనేం చెప్పినా కానీ నేను తప్పు చేయకుండా ఆపాడు, అలాగే నాబాలును కూడా శిక్షించాడు. దేవుడి యొక్క కార్యాలు అలా ఉంటాయి. యెహోవాకు స్తోత్రము కలుగును గాక. తరువాత దావీదు అబిగేలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపించెను. ఆ అబిగేలు మంచి ఆవిడ, మంచి జ్ఞానం కలిగింది, సుబుద్ధి కలిగిందని మనం చదువుకున్నాం కదా. తన భర్త చనిపోయాడు కాబట్టి ఆ అబిగేలుని పెళ్లి చేసుకుంటే తన జీవితం కూడా బాగుంటుంది. ఎప్పుడైనా తప్పు చేయబోతుంటే మరలా ఆపే అవకాశం ఉంది అన్నట్టుగా ఆమె జ్ఞానానికి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు దావీదు. దావీదు సేవకులు కర్మెల్లోనున్న అబిగేలు వద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని
సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలకు నేను సిద్ధముగానున్నానని చెప్పి, పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పింది. త్వరగా లేచి గార్ధబం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకొనెను. కేవలం అబిగేలు మాత్రమే కాదు, అహీనోయము అనే ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు దావీదు. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తెన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి పెళ్లి చేశాను. ఇప్పటికీ దావీదుకి 2 భార్యలే ఉన్నారు, ఆ అబిగయేలు అహీనోయము. వీళ్ళిద్దరు మాత్రమే భార్యలు అని ఇక్కడ ఎందుకు చెప్పబడింది అంటే, తాను ముందు పెళ్లి చేసుకున్న మీకాలు అనే ఆవిడ్ని సౌలు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అని దాని అర్థం. ఇక్కడతో దావీదుకి 2 భార్యలు కనబడుతున్నారు మనకే, మీకాలు కాకుండా. ఇంకా దావీదు వేరే పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు, ఇంకా దావీదుకి ఎక్కువ మంది భార్యలు ఉన్నారని మనం తర్వాత అధ్యాయాల్లో చదువుకుంటాం. పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు రాజులకి ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు అని కూడా ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞని ఇక్కడ దావీదు మేరతన్నాడు అన్నట్టుగానే మనకు కనబడుతుంది. మరి ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవడం అది రాజకీయంగా ఉపయోగపడేదైనా లేకపోతే ఏదైనా కానీ, ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవడం వల్ల దావీదు ఏ ఏ కష్టాలు అనుభవించాడు అనేది మనం సమూయేలు 2వ గ్రంథంలో, రాజుల గ్రంథంలో మాట్లాడుకుందాం. ఇలా ఎక్కువ మందిని పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి, దేవుడు ఎందుకు అది వద్దన్నాడు అనే విషయాన్ని కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చదువుకుంటా వెళ్ళేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌలేమో దావీదు మీద కోపంతో తన కుమార్తెను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. దావీదేమో పరిస్థితులను బట్టి అబిగేల్ని పెళ్లి చేసుకున్నాడు, అహీనోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సుబుద్ధి కలిగిన స్త్రీలు ఎలా ఉండాలి అని అబిగేల్ని చూసి మనం నేర్చుకోవాలి. దావీదు పాపం చేయబోచుండగా దేవుడు దావీదుని ఆపాడు. ఆ విషయాన్ని దావీదు గుర్తించి పాపం చేయకుండా ఆగిపోయాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఎప్పుడైనా పాపంలో పడిపోతుంటే, తప్పు చేస్తుంటే దేవుడు మనల్ని ఏదో ఒక రకంగా గద్దిస్తాడు. మనం దాన్ని గుర్తించి ఆ పాపం చేయకుండా, ఆ తప్పు చేయకుండా ఆగిపోవాలి, పశ్చాత్తాపడాలి అనేది దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. తీర్పు మనం తీర్చకూడదు, తీర్పు తీర్చే విషయాన్ని దేవుడికి వదిలేయాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు, మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే చాలు అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈరోజు చదువుకున్న 25వ అధ్యాయంలో ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.